ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? 1 దినవృత్తాంతం గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనము. చివరికి దావీదు అనేక సంవత్సరముల అనుభవము, తర్ఫీదుల తరువాత దేవుని మందిర దర్శనం విషయంలో తనకున్న ఆత్మీయ బాధ్యతను వహించగలిగిన స్థానమునకు వచ్చెను. అందువలన దేవుడు అన్నెందుకు ఏర్పరచుకునో నేనిప్పుడు ఎరుగుదును అని దావీదు అనుచున్నాడు. సొలొమోనుకు ఆ నమూనాను అప్పగించి తన యుద్ధ వీరులకు ఆ పనిలో కొంత భాగమును నెరవేర్చు బాధ్యతను ఇచ్చుచున్నాడు. ఆ ధన్యత కేవలం మనఃపూర్వకంగా చేయువారికి ఇవ్వవలెను. దేవుడి సేవలో మనం బోధించవచ్చును, ప్రార్థించవచ్చును, ఏదో ఒక చిన్న పనిని చేర్చుండవచ్చును. అయితే అది మనిషిని ఒత్తిడిని బట్టి జరిగించబడినచో అట్టిది దేవుని వలన అంగీకరించబడదు. బలవంతముగా కానీ, లేక ఈ భూమి మీద దాని ద్వారా నీకేదైనా దొరుకునని కానీ నీవు ప్రభు సేవను చేసినచో పరలోకమందు నీకు ప్రతిఫలం ఉండదు. దేవుడు మనఃపూర్వకమైన సేవనే కోరుచున్నాడు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.